హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే అయ్యాక సో మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అనేది చేసి ఎంసెట్ వీడియోస్ ని కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాం కదా. సో చాలా మంది కొంతమంది 10 కాలేజెస్ ఇచ్చారు, కొంతమంది 100 కాలేజెస్ ఇచ్చారు, కొంతమంది 50 కాలేజెస్ ఇచ్చారు. సో ఇలా మీకైతే కాలేజెస్ లిస్ట్ అనేది చాలా ఇవ్వచ్చు. సో అలాగైతే చాలా మంది ఇచ్చారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అయ్యాక సో మనకు నెక్స్ట్ అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, కాలేజ్ జాయినింగ్, సో దీనికి సంబంధించి మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్ అప్డేట్. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్ కి అయితే కొద్దిగా షేర్ చేస్తారనేసి అనుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చాం కదా. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక మనకైతే సీట్ అలాట్మెంట్ అన్నది మనకు 16th అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదైతే గవర్నమెంట్ వాళ్ళు మనకైతే అంటే కంప్యూటర్ సిస్టమ్ అయితే మనకు సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మన మెరిట్ లిస్ట్ ప్రకారం అట్లాగే మన ర్యాంక్ ప్రకారం. సో మనకైతే అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో మనకైతే ఒక సీట్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సో 2 లేదంటే 3 కాలేజెస్ లేదంటే 4 కాలేజెస్ ఇలా మనకైతే అలాట్ అవుతాయి అలాగైతే అనుకుంటున్నారు. బట్ మనకైతే ఒకటే కాలేజ్ అయితే మనకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా మన ప్రిఫరెన్స్ ప్రకారంగా అయితే మనకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్ అట్లా మీకైతే మీ ప్రిఫరెన్స్ ని బట్టి సో మీరు అంటే మీ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అట్లాగే ప్రెసెంట్ ఉండే కట్ ఆఫ్ ని బట్టి మీకైతే సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒకటే ఒక కాలేజ్ అయితే మీకైతే అలాట్ చేస్తారు. సో మీరు ఇన్ కేస్ మంచి కాలేజెస్ అనేది పెడితే మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా పెడితే మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు, లేదంటే అలాట్ చేయరు. సో ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసాక మీరైతే 17th నుంచి 22nd దాకా అయితే మీరు కాలేజ్ లోకి వెళ్ళేసి అంటే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ రిపోర్ట్ లో ఏంటంటే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళేసి మీరైతే రిపోర్ట్ చేయాలి. సో దీనికి సంబంధించి కూడా నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి ఉండాలి అనేసి నేను అప్పుడే వీడియో చేశాను. సో రిపోర్ట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. సో సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి మీరైతే డాక్యుమెంట్స్ తీసుకుని లైక్ అంటే టీసీ సో ఇవన్నీ మీరైతే తీసుకొని సో మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. సో ఇంకొకటి ఏం చెప్తున్నాను చూడండి, మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నది సో ఇస్తే మళ్ళీ మీకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. మీకు కాలేజ్ అనేది నచ్చితే ఇచ్చేయండి. సో మీకు ఇన్ కేస్ కాలేజ్ నచ్చలేదు సో నేను సెకండ్ బేస్ లో కూడా నేను పెట్టుకుంటాను అనుకుంటే సో మీరైతే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వకండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే 19th నుంచి మనకైతే క్లాసెస్ స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. అలా అయితే మనకైతే ఉంటది అనమాట. కాలేజ్ లో జాయిన్ అవ్వడం అలాగే సెల్ఫ్ రిపోర్ట్ చేయడం ఇవి రెండు అయితే మనకైతే సేమ్ అనమాట. సో మీరైతే రిపోర్ట్ చేస్తే మీరైతే కాలేజ్లో జాయిన్ అయినట్లే. అండ్ ఇంకోటి ఏంటంటే 19th నుంచి మీరైతే క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. 19th నుంచి మీరైతే క్లాసెస్ కూడా జాయిన్ అయిపోవచ్చు, అదనమాట. సో ఇలాగైతే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సో మీరైతే నార్మల్గా ఇంకా 19th నుంచి క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. క్లాసెస్కి వెళ్ళేసి మీరైతే అటెండ్ కూడా చేసేయచ్చు. సో మీరైతే ఏ గ్రూప్ పెట్టారో సో దాన్ని బట్టి మీకైతే సీట్ కూడా వస్తుంది. సో మీకైతే సీట్ అనేది అలాట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి నేను రిప్లై కానీ లేదంటే వీడియో కానీ చేస్తాను. చాలా మంది రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. సో యాక్చువల్లీ దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాన్ని అయితే చూడండి. లేదంటే సో మీకు మళ్ళీ డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను స్పెషల్ గా వీడియో చేస్తాను. లేదంటే వీలైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, దానికి సంబంధించి నేను మీకు క్లియర్ గా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.